దీన్ని కూడా మనం సవాల్ కింద స్వీకరించాం. స్వేచ్ఛ ఒకటే కాదు, దీన్ని సహకరించడానికి వస్తున్నటువంటి శక్తులన్నింటినీ కూడగట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం 3500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగు భాష, సంస్కృతి, జానపదాలు, పాటలు, కళారూపాలు, సంస్కృతులు, మన సంస్కృతిలో ఉత్పత్తి క్రమంలో వ్యవసాయ కార్మికులు నాట్లు వేసేటప్పుడు ఒక పాట, కోతలు కోసేటప్పుడు ఒక పాట, మట్టి మెదికేటప్పుడు కుమ్మరి ఒక పాట, కుండ తయారు చేసేటప్పుడు ఇంకొక పాట, వివిధ రూపాల్లో ఉత్పత్తి క్రమం మొత్తం అంతా కూడా చూసుకుంటే కనుక మన సంస్కృతి, మన నాలెడ్జ్ బేస్ మొత్తం అంతా కూడా నిక్షిప్తమైంది. అందుకని ఆ డేటా సెట్స్ అన్నింటినీ, డేటా రిసోర్సెస్ అన్నింటినీ ఒక దగ్గరికి క్రోడీకరించడానికి, వాటినన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చడానికి, తెలుగులో ChatGPTని తలదన్నేటువంటి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడానికి 1,00,000 మందితోటి ఒక నెల రోజుల పాటు శతసహస్ర యాగం అని చెప్పి పెట్టిన పేరు దీనికి శతసహస్ర యాగాన్ని టేకప్ చేస్తున్నాం. దీనిలో 1,00,000 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్స్ చేయడానికి అని చెప్పి భాగస్వాములు అవుతున్నారు. విద్యార్థులు చేసేటువంటి పని ఏంటంటే ఒక్కొక్కళ్ళు తక్కువలో తక్కువ 50 మందిని కలిసి వాళ్ళ తాతలు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ నాయనమ్మలు, లేదా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి తెలిసినటువంటి ఒక అవ్వ దగ్గరకు, ఒక తాత దగ్గరకు వెళ్ళి వాళ్ళు చిన్ననాటి కథల రూపాల్లో ఉన్నటువంటి అంశాలని అన్నింటినీ కూడా డాక్యుమెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఈ ఇంటర్న్షిప్లో ఒక్కొక్కళ్ళు తక్కువలో తక్కువ 50 మందిని కలిసి ఆ డేటా డాక్యుమెంట్, ఒక్కొక్కరి క్రమాలను డాక్యుమెంట్ చేస్తాం, మొత్తం చేసే ప్రక్రియను కూడా డాక్యుమెంట్ చేస్తాం. డాక్యుమెంట్ చేయడం అంటే నిక్షిప్తం చేయకపోతే డేటా నిక్షిప్తం చేయకపోతే డేటా 3 రూపాలు, ఒకటి టెక్స్ట్, ఒకటి వాయిస్, ఇంకొకటి వీడియో. అందుకని ఈ 3 రూపాలలో కూడా డేటా మొత్తాన్ని నిక్షిప్తం చేసి ఒక మగ్గం వేసే పద్ధతి, ఉదాహరణకి పోచంపల్లి చేయడానికి దానికి మగ్గం వేసేటువంటి ఒక పద్ధతి, క్రమం, మంగళగిరి క్రమం, కంచి అనగానే ఒక క్రమంలో వేస్తారు. కొన్ని పోగులట్టు, కొన్ని పోగులు ఇటు వేసుకుంటారు. అట్లాగే నల్ల మట్టితో చేసేటువంటి కుండలు, ఎర్ర మట్టితో చేసే కుండలు, ఆ మట్టి తెలిపే పద్ధతి దగ్గర నుంచి ప్రతి ఉత్పత్తి క్రమాన్ని డాక్యుమెంట్ చేయబోతున్నారు. ఈ డాక్యుమెంట్ చేసినటువంటి అంశాలన్నింటినీ కలిపి ఒక దానికి తలదన్నేటువంటి పద్ధతిలో 1,00,000 మంది విద్యార్థులకి ఐటీ రంగంలో ChatGPT ప్రపంచవ్యాప్తంగా చేస్తుందని చెప్పుకుంటున్నాం. కానీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతీయుల పాత్ర కూడా సిగ్నిఫికెంట్గా ఉంది. మన దేశంలో ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విద్యార్థులందరికీ ఏ టూల్స్ కూడా తరఫీదు ఇవ్వబోతున్నారు. ఈ డేటా సెట్స్ అన్నింటి మీద వాళ్ళు డేటా అంతా క్లీన్ చేసి విద్యార్థులందరూ ఆ డేటా క్లీన్ చేసినటువంటి దాని మీదనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, దీని అంతిమ లక్ష్యం ఏంటి అంటే, ఇది 6 నెలల క్రితం మేము అనౌన్స్ చేసాం, ఇవన్నీ చేస్తామని చెప్పేసి. ఇది మీరు అంబిషియస్ ప్రోగ్రామ్ సాధ్యమని అని చెప్పి చాలామంది అడిగారు. దాదాపు 70% పనులు పూర్తే. చివరికి మిగిలినటువంటి ఒకే ఒక పని తెలుగు భాషలో మనం మాట్లాడితే ప్రపంచ భాషల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఏ భాషలో ఉన్నటువంటి వాళ్ళ భాషలో వినిపించాలి. వాళ్ళ భాషలో మాట్లాడితే మనం తెలుగులో మాట్లాడాలి. తెలుగులో చెప్పాలంటే నేను ఆదిలాబాద్ తెలుగులో మాట్లాడినా, నల్లగొండ తెలుగులో మాట్లాడినా, గుంటూరు జిల్లా తెలుగులో మాట్లాడినా, శ్రీకాకుళం తెలుగులో మాట్లాడినా, చిత్తూరు తెలుగులో మాట్లాడినా, లేదా బుద్ధి తెలుగులో మాట్లాడినా కానీ, ఏ యాసలో మాట్లాడినా కానీ అవసరం అందేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి పరిష్కారాన్ని తయారు చేయాలి అంటే కనుక ఈ డేటా సెట్స్ అనేటువంటివి ఆయువు పట్టు లాంటివి, లేదా నాడీ మండలిలాగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ డేటా సెట్స్ అన్నింటినీ తయారు చేయడానికి, ఈ డేటా సెట్స్ అన్నింటినీ కలెక్ట్ చేయడానికి వాలంటీర్ ఎప్పటితో 1,00,000 మంది ఇంటర్న్షిప్స్లో పాల్గొంటున్నారు. దీంట్లో ఓజోన్ చైతన్య గారు కూడా ఉన్నారు. ఇక్కడ IIIT, ఓజోన్ స్వేచ్ఛ సంయుక్తంగా మెటా సహకారంతో, మెటా అంటే ఫేస్బుక్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చేస్తున్నాం. దాంతోపాటు మన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అనే టాస్క్ కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. ఇవి అందరం కలిపి ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం. ఇది చేయటం ఒకటే కాదు,
దీన్ని చేయాలి అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంకొకసారి గతంలో మనం చూస్తే కనుక 30 ఏళ్ల క్రితం ప్రపంచీకరణ వచ్చినటువంటి తొలినాడాలు వెస్ట్ ఏం చేస్తే మనం దాన్ని అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది. వెస్ట్ని మనం వాడుకోవడం తప్పితే మన స్వావలంబనతో ఎదిగే దశ నుంచి మళ్ళీ వెస్ట్ తయారు చేసినటువంటి టెక్నాలజీని వాడుకునే పరిస్థితి నుంచి బయటపడి మనం స్వావలంబనతో ఇక్కడి టెక్నాలజీని బిల్డ్ చేసి మన భాషలని పరిరక్షించుకుంటూ పాటు మన సంస్కృతి మీద ట్రైన్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని కూడా తయారు చేయడం మొదలుపెట్టింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే భారతదేశాన్ని వాస్కో డ గామా కనుగొన్నాడు. అక్కడ నాగరికత లేని పీరియడ్లో మన దగ్గర నాగరికత ఉంది. కానీ వాస్కో డ గామా భారతదేశాన్ని కనుగొంటూ వెళ్ళేటప్పుడు మన నాలెడ్జ్ సిస్టమ్ కానీ అందుకని నాలెడ్జ్ సిస్టమ్స్ కానీ టెక్నాలజీ కానీ ఈ ఉత్పత్తి శక్తులు కానీ ఇవన్నీ కూడా ప్రజల అధిమనిషిలో ఉండాలి. భారతదేశంలో తయారు చేయడంతో పాటు మన డేటా సెట్స్ మీద తయారు కావాలి. మనం తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్లో భారతదేశాన్ని ఎవరు కనుగొన్నాడు అనేటువంటిది కాకుండా నీ ఊరు గురించి ఒక గ్రామం గురించి అడిగితే కనుక ఒక రామపు దేవాలయం గురించి అడిగినా కానీ ఒక ప్రాంతం దగ్గర గురించి అడిగినా కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి విశిష్టతలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా డాక్యుమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పటికే 10,000 మందితోటి ఒక బ్యాచ్ ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది. దాదాపు 90,000 మందితోటి 2 దఫాలుగా ఆన్బోర్డింగ్ చేస్తుంటాం. వీళ్ళందరికీ ట్రైనింగ్ చేయడానికి ఈ ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చేటువంటి పద్ధతులు కూడా క్లియర్గా ఉన్నాయి. వీటికి యాప్ను బిల్డ్ చేస్తున్నాం. దీనికి టెక్నాలజీ వీటన్నింటినీ కూడా ఓపెన్ ట్రిపుల్ స్పేషల్ నిపుణులు అందరూ కలిపి పనిచేస్తున్నారు. దీని మీద ఇతర మిగతా వివరాలని మాట్లాడాల్సిందిగా చైతన్య గారు మొత్తం మీరు మాట్లాడారు. మీరు చెప్పినట్టు మొట్టమొదటి మనం అనుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంత బాగా తెలుగులో మాట్లాడాను. సో కొంచెం ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది, క్షమించండి. ఫస్ట్ ఏంటంటే ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి? సో దానికి ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే మన తెలుగు భాషలో ఏఐ చేయాలంటే మనమే చేసుకోవాలి, వేరే వాళ్ళు చేయరు. ఇది ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. మనం మైక్రోసాఫ్ట్తో మాట్లాడుతున్నాం, ఓపెన్ ఏఐతో మాట్లాడుతున్నాం, చాలా మందితో మాట్లాడున్నాం. మన తెలుగులో ChatGPT ఎందుకు లేదు? వాళ్ళ ఆన్సర్ ఒకటే ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మనకి మార్కెట్ లేదు. సో మన ఈ క్యాపిటలిస్టిక్ సిస్టంలో ఏమవుతుందంటే అన్లెస్ దేర్ ఇస్ మార్కెట్ ఎవరు ఏ ప్రోడక్ట్ని బిల్డ్ చేయరు. సో అందుకని వాళ్ళైతే తయారు చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ChatGPT అనేది ఎస్పెషల్లీ పత్రకారులు అని జర్నలిస్ట్ చాలా యూజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ సర్వీస్ ఆఫ్ ChatGPT ఈజ్ ఫర్ సమరైజ్ చేయడానికి. కానీ ఏం మాట్లాడినారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 1 గంట సేపు మాట్లాడినాం. ఆ గంట సేపు వినేసి ఎవరికి ఉండదు, ఓటుకోదు ఏం జరిగింది ఈ గంటలో అని తెలియాలంటే ChatGPT ఇస్తుంది. బట్ ఈ భాషను ఇవ్వలేదు, ఎందుకంటే మేము తెలుగులో మాట్లాడుతున్నాం. సో ప్రతి జర్నలిస్ట్, ఇంగ్లీష్ జర్నలిస్ట్ అయితే ChatGPT వాడితే పని జరగదు బై డిఫాల్ట్. బట్ తెలుగు జర్నలిస్ట్ వాడాలి. మీరు ట్రై చేయొచ్చు. మీరు అది మన కానీ ఇప్పుడు కానీ మీరు రికార్డ్ చేసిన డేటా మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ChatGPTలో ఇవ్వండి, అడగండి, సమరైజ్ చేయండి. అది చాలా తప్పిస్తుంది. సో ఒక ప్రోడక్ట్ అవసరం ఎవరికి ఉందంటే ఇప్పుడు మనం తయారు చేసుకుని మీలాంటి జర్నలిస్ట్కి, మీ ఆడియన్స్కి, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆడియన్స్ దట్ వీ వాంట్ టు రీచ్ అవుట్ టు సే దట్ మీకోసం మనం ఒక ఏఐని తయారు చేయాలి. అలా అనుకున్నప్పుడు ఏఐ తయారు చేయాలంటే ఏం కావాలి? ద ఫస్ట్ థింగ్ ఈజ్ డేటా. డేటా అనేది ఏం జరుగుతుంది అండ్ కిరణ్ గారు చెప్పినట్టు ఇంగ్లీష్కి అయితే ప్రతి విషయంలో ప్రతి దాంట్లో డేటా. మీరు ఏమన్నా అడగండి, మీకు ఏ విషయం అన్నా అడగండి, ఎంత అర్థం కాని విషయం ఉన్నా కానీ, ఎంత చిన్న విషయం ఉన్నా కానీ అది మీకు గూగుల్లోనే దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ దొరుకుతుందంటే ఏఐ దొరుకుతుంది, ఏఐ దొరుకుతుందంటే ఏఐ ట్రైన్ చేస్తుంది. అదే విషయం తెలుగులో మనకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు జానపద గీతం. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో కావాలంటే రైట్ ఎ సాంగ్ అబౌట్
జర్నలిస్ట్ అని చాట్ రాస్తే ఇప్పుడే రాస్తుంది. అది నేను జానపద గీతం జర్నలిస్ట్ గురించి రాయండి అంటే రాయలేదు. ఎందుకంటే జానపద గీతం అని లేదు ఇంటర్నెట్లో. మనకి వేరు శ్రీశ్రీ కవితలు కొన్ని ఫేమస్ కవిత్వాలు మాత్రం దొరుకుతాయి. మా తాతగారు కూడా అవే ఆయన రాశారు తెలుగులో, బట్ అది ఎక్కడ స్కోర్ అవ్వలేదు, అవి పోయినాయంటే. అది ఆ ప్రాబ్లం రాకూడదని ఆల్రెడీ నేను తెలుగు పెట్టినే, బట్ నాకు తెలుగు అంత నేను వచ్చిన బాగా రాదు. ఎందుకంటే నాకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇంగ్లీష్ మై ఫస్ట్ లాంగ్వేజ్. ఇది సైడ్ లేదు, తెలుగు యాక్సెస్ లేదు కాబట్టి, జాబ్స్ యాక్సెస్ లేదు కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. బట్ అదే మనకు కూడా తెలుగులోనే నేను మాట్లాడగలిగితే, తెలుగులోనే నేను క్వశ్చన్స్ అడిగి, తెలుగులోనే నాకు ఆన్సర్ వచ్చి, తెలుగులోనే సంభాషించగలిగితే నేను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటాను? ఇట్స్ సైకిల్. ఇప్పుడు నా రివర్స్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు తెలుగు బిల్డ్ చేస్తున్నారని అడుగుతున్నారు. మనం ఫస్ట్ కానీ ఇప్పుడు తయారు చేయగలిగి మనం ప్రజలకు కానీ ఇవ్వగలిగితే ఇలాంటి సిస్టమ్ని, అప్పుడు తెలుస్తుంది ఎంతమంది వాడతారు, ఎన్ని కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి. తెలుగులో ఇప్పుడు బేసిక్ ఉంటే పత్రకారులకి ఎన్ని ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు, స్టార్టప్స్ వస్తాయి విచ్ విల్ హెల్ప్ జర్నలిస్ట్ బిల్డ్ రైట్ బెటర్ ఇన్ యూజింగ్ తెలుగు. ఆర్టిస్ట్కి ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు ఐడియాస్ రావాలంటే, ఒక పోయం రాయాలా, ఒక సాంగ్ రాయాలా, అది తెలుగులో అసలు లేదు. ఒక కథ రాయాలా, మన కథ చెప్పాలన్నా కూడా చాట్ ఇంగ్లీష్లో చెప్తుంది, తెలుగులో చెప్తుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏమైనా అనలైజ్ చేసింది ఏంటంటే డేటా. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? ఎవరు ఇస్తారు డేటా? మనమే ఎంచుకోవాలి. దేర్ ఇస్ నో అదర్ వే. సో అందుకని ఏం చెప్పామంటే, ఓకే లెట్స్ పుట్ స్టూడెంట్స్. మనకు ఉండేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డెమోక్రసీ. ఇండియాలో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డెమోక్రసీ. యంగ్స్టర్స్, యంగ్ పీపుల్, మనకున్నంత యంగ్ పీపుల్ ఇదే కంట్రీకి లేదు. సో అండ్ రెండో ప్రాబ్లం కూడా ఉంది, ఈ యంగ్ పీపుల్ ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. వాళ్ళ జాబ్స్ కానీ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావాలి. సో ఈ ప్లాన్ ఈ సమ్మర్ ఆఫ్ ఏఐ తెలుగులో చెప్పారు కదా, శతసహస్రయాగం శతసహస్రయాగం చేస్తుండేది. ఎందుకంటే ఇట్ హెల్ప్ ఇన్ మల్టిపుల్ వేస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డేటా కలెక్ట్ అవుతుంది. ఈ చెప్పినట్టు మన జానపదాలు, మన పాత జ్ఞాపకాలు, తాత ముత్తాతలు, అమ్మ నాన్నలు, వాళ్ళ స్టోరీస్ కూడా లేవు. అవన్నీ క్యాప్చర్ చేయాలి, వాళ్ళ భాషలో క్యాప్చర్ చేయాలి, వాళ్ళ వాయిస్లో క్యాప్చర్ చేయాలి. అది ఫస్ట్ గోల్. ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి కూడా ట్రైన్ అవుతారు. 1,00,000 స్టూడెంట్స్ గెటింగ్ ట్రైన్డ్ ఆన్ ఏఐ ఇన్ 1 month has never been done in the world. This is the only thing, only the organization which is doing it. సో ఈ ఐడియా చెప్తానే ఇమ్మీడియట్గా మన ట్రిపుల్ రమేష్ గౌరవం గారు, డాక్టర్ జవహర్ గారు, మన ఐఐటీలో గౌరవ్ రైనా గారు, మెటా ఓపెన్ సోర్స్కి చాలా అనుకూలంగా ఉంది, ఓపెన్ సోర్స్ ఏఐటీ, వీళ్ళందరూ ఇమ్మీడియట్గా మేము సహకరిస్తాం, మీకు ఏం కావాలో చెప్పండి, లెట్స్ గెట్ స్టార్ట్ అని ఇమ్మీడియట్గా చెప్పారు. సో మాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే, మీ ద్వారా ఈ మెసేజ్ వెళ్ళాలి. మీ దగ్గర కూడా డేటా ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ స్టూడెంట్స్ డేటా. స్టూడెంట్స్ పోయి డేటా కలెక్ట్ చేస్తారు, ఎస్, బట్ మీ దగ్గర ఉండే డేటా, మీ ఆడియన్స్ దగ్గర ఉండే డేటా, అది వాలంటరీగా కాంట్రిబ్యూట్ చేస్తే మనం అందరం ఒక డేటా సెట్ని బిల్డ్ చేసి, ఆ డేటా సెట్ని ఓపెన్ సోర్స్లో రిలీజ్ చేసి, ఇదంతా ఎందుకు చేస్తున్నాం? స్వేచ్ఛ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇది ఓపెన్ ఏఐ కాదు, ఇది మైక్రోసాఫ్ట్ కాదు, తీసుకుని వాళ్ళు డబ్బులు చేసుకునే ప్రాసెస్లో వేరు. దేర్ ద ప్రాసెస్ వేర్ మనం ఏం తయారు చేసుకుని అది కామన్స్ బ్యాక్ టు ద పీపుల్ వెళ్ళిపోవాలి. సో మీరు కూడా మీ డేటా, ఏ డేటా ఉన్నప్పుడు ప్లీజ్ మాకు ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలిగితే కాంట్రిబ్యూట్ చేయండి. బికాస్ ఆల్ ఆఫ్ దిస్ ఒక బిగ్ తెలుగు డేటా సెట్ ఒకటి తయారు చేసి, ఇంకో 5-6 monthsలో తెలుగు ఎల్ఎల్ఎం తయారు చేసి, చాట్ జీపీటీ చేసి, మీరు దాని క్వశ్చన్ అనేది ఆన్సర్ వచ్చేటట్టు బిల్డ్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ. సో టెక్నాలజికల్గా అది నేను ఆయన హామీ అనమాట. మీరు నాకు డేటా సెట్ ఇవ్వండి, నేను మీకు తయారు చేసేస్తాను చాట్ జీపీటీ. ఆ హామీతోనే ఫస్ట్ మేము ఒక తెలుగు స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్ని తయారు చేశాను. అదేవిధంగా ఇది జస్ట్ 6 నెలల ముందు ఇంకో ఇదే విధంగా మాట్లాడి, నాకు ఒక 1000 hours ఆఫ్ తెలుగు డేటా ఇవ్వండి, నేను మీకు ఒక ఆడియో డేటా ఇస్తాను. అది తయారు చేశాను ఆల్రెడీ. ఆయన మనకు 1000 hours ఇచ్చాడు, మేము వర్క్ చేసి తయారు చేశాను.
మీకు చూపిస్తాను కూడా ఆడియోని. అది లైసెన్స్ కరెక్ట్ ఓపెన్ సోర్స్ లైసెన్స్ ఏది వాడాలనేది ఐడెంటిఫై చేస్తున్నాం. ఐడెంటిఫై చేస్తే దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. అదేవిధంగా నా ChatGPT ఫర్ తెలుగు కూడా రిలీజ్ అవుతుంది. ఈ డేటా సెట్ కనెక్షన్ కోసం మీ హెల్ప్ అంటారు. థ్యాంక్ యూ. అంటే ChatGPT అనగానే తెలుగులో ChatGPT కాదు, దానికి ప్రత్యామ్నాయం మన సొంత సొల్యూషన్. అది పూర్తిగా బాటమ్ అప్ బిల్డ్ చేస్తాం. మన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ఇంటర్న్షిప్ 4 రోజులు అయిందండి స్టార్ట్ అయ్యి. ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది 10,000 మందితోటి, తర్వాత రెండో బ్యాచ్ 30,000 మంది, మూడో బ్యాచ్ 60,000 మందితోటి స్టార్ట్ అవుతాయి. అంటే ఆన్బోర్డింగ్ ఫీస్ అని చెప్పేసి ఒక 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ నథింగ్. ఇంటర్న్షిప్స్కి మామూలు ఈ క్వాలిటీ ఇంటర్న్షిప్స్కి అయితే కనుక మీకు మార్కెట్లో బయట ఎక్కడ చూసుకున్నా కానీ తక్కువ 70,000 నుంచి లక్షల దాకా ఛార్జ్ చేస్తారు. దిస్ వీఆర్ డూయింగ్ ఇట్ వాలంటరీ. ఎందుకంటే విద్యార్థులు కూడా వాళ్ళు నేర్చుకున్నా కానీ వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా సెట్స్ మొత్తం అంతా కూడా సమాజానికి మేలు చేయడం కోసం ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ డెవలపర్స్ కూడా ఇప్పుడు IIITలో జవహర్ గారు ఉన్నారు, IIIT డైరెక్టర్. ఆయనే వారంలో 1 గంట కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్తో వచ్చి కూర్చుని టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూగా సహకరిస్తానని చెప్పేసి చెప్తున్నారు. ఓజోన్ సిటీఓ సార్ అట్లాంటి మెటా అంటే ఫేస్బుక్, దాంతోపాటు అనేక కంపెనీల్లో మన ఇండియన్ ఐటీ నిపుణులు వాలంటరీగా వచ్చి పనిచేస్తున్నారు టెక్నాలజికల్గా. అందుకని ఇది ఒక సామూహిక కార్యక్రమం. ఒక వికీపీడియా తయారు చేస్తున్నట్టుగా వికీపీడియా ఎట్లా అయితే ప్రపంచ ఎన్సైక్లోపీడియా అయిందో అట్లా తెలుగులో మన ChatGPT అనేటువంటిది కూడాను మనం ChatGPT ప్రత్యామ్నాయం తెలుగులో. దానికి పేరేంటనేది సూచించండి. పత్రికా విలేకరులు మీ దగ్గర నుంచి మంచి పేరు కూడా వస్తే ఖచ్చితంగా మా ఒకరినైనా పేరు పెట్టుకుంటాను దానికి. అందుకని కాలేజెస్ సపోర్ట్ చేస్తే దాదాపు 300 కాలేజీలు తెలుగు రాష్ట్రాల్లో అఫీషియల్గా ఆన్బోర్డ్ అయ్యాయి. వాళ్ళు మా విద్యార్థులందరినీ మేము చేయమని చెప్తామని చెప్పేసి ఫ్యాకల్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ టీమ్స్ అందరితో కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నారు. మీరు ఏ ఐడియాస్కి వచ్చి ఉంటే కనుక మీరు చూసుంటారు. ఒక రైతు మీరు చూసుంటారు కదా, చూసి కూడా ఉంటారు. ఒక రైతు పంప్ సెట్ ఆన్ అవ్వమంటే పంప్ సెట్ ఆన్ అయ్యింది, ఆగిపోమంటే ఆగిపోయింది. నారాయణపేట నుంచి వచ్చేది వాళ్ళు తెలుగు అర్థం చేసుకుంటుందో లేదా అనుకుని కొంచెం టెన్షన్ పడ్డాక రిస్క్ తీసుకుని చేస్తాం, సక్సెస్ఫుల్గా పనిచేస్తాం. అందుకని ఇది సొల్యూషన్ని సోషల్ పర్పస్ కోసం తయారు చేస్తాం. ఇంకొక విషయం చైతన్య గారు ప్రస్తావించారు, అందుకనే కొంచెం వివరాలు చెప్తాం అనుకున్నాను. ఒకసారి మీరు రికార్డుల్లోకి వెళ్ళి కనుక చూస్తే కనుక 2005 ఫిబ్రవరి 11వ తారీఖున స్వేచ్ఛను తెలుగులో రిలీజ్ చేసి తెలుగు కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ చేయొచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం అంతా. ఎందుకంటే మనం ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా ఏం చేసినా కానీ మన మాతృభాషలో ఆలోచిస్తున్నాం. నేను నా ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్, చైతన్య గారికి చిత్తూరు జిల్లా ఇంగ్లీష్ అయితే నాది సంకరం. నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ తిరుగుతూ ఉంటాను కాబట్టి 4 రకాల తెలుగు ప్రభావం అవుతున్నాను. సో అట్లా ఇంకొకళ్ళకి ఈ హిందీ ఇంగ్లీషు, గోదావరి జిల్లాల ఇంగ్లీష్, ఒక్కొక్కటి ఒక రకమైన ఇంగ్లీష్ మనం నోటబట్టి నుంచి వస్తాం. మాతృభాషలో ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి పిల్లలు కానీ ఎవరైనా కానీ చదువుకోవాలంటే కంప్యూటర్ రంగు పదార్థం అనేటువంటి పరిస్థితుల్లో 25 ఏళ్ల క్రితం మనం స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో చేయడం అసాధ్యం అన్నది తెలుగులో ఎందుకు చేస్తున్నారని కూడా చెప్పారు, ప్రశ్నించారు. తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత మేము అడిగింది వాలంటీర్లు నెంబర్ అడిగాం. 1000 మంది వాలంటీర్లు వచ్చారు. దాని సెకండ్ వెర్షన్ రిలీజ్ చేసే లోపు వచ్చిన చేంజ్ ఏంటంటే 2005 ఆగస్టు 19వ తారీఖున మన్మోహన్ సింగ్ గారు మెదక్లో సంగారెడ్డిలో ఒక సభ మాట్లాడారు. ఆ సభలో మైక్రోసాఫ్ట్ ఇండియా వాళ్ళు వచ్చి మేము తెలుగులో ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ కూడా చేశారు. ప్రముఖ దినపత్రికలు అన్నింటిలో పతాక శీర్షికలు వచ్చింది. మేము సవాల్ స్వీకరిస్తున్నాం, మీరు చేయండి చూస్తామని చెప్పాం. ఈ రోజుకి తెలుగులో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చిందా? చూసారా మీరు ఎప్పుడన్నా? మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా తెలుగులో రాలేదు. కానీ స్వేచ్ఛ 100% పూర్తి చేసింది తెలుగులో. ఇప్పుడు మీరు అందరూ తెలుగులో కంపోజ్ చేస్తున్నారు మొబైల్ ఫోన్స్. ఇవన్నీ 2005 రిలీజ్ చేసిన ఫ్రీ సాఫ్ట్వేర్. వీటన్నిటికంతా స్వేచ్ఛ గురించి ఇది సొసైటల్ యాంగిల్కి రిలీజ్ చేసినటువంటి అంశం. వాళ్ళు ఎందుకని చేయరు అంటే కనుక
కలోనియలిస్ట్ మైండ్ సెట్ని కంటిన్యూ చేయాలంటే కనుక, వలసవాద మైండ్ సెట్ని కంటిన్యూ చేయాలంటే కనుక ఆ భాష ఆధిపత్యం కొనసాగాలి. మనం చెప్తుంది ఏంటంటే బతుకు మేము బతుకుతాం, మా భాష మా సంస్కృతి బ్రతుకుతుంది. నేను నా భాషలో మాట్లాడతాను, నీ ఇంగ్లీష్లో నీకు అర్థమవుతుంది. నీ కాలిఫోర్నియా ఇంగ్లీష్ తీసుకొచ్చేస్తే టెక్సస్ అంటే అర్థం కాదు. ఆ టెక్సస్ ఇంగ్లీష్ తీసుకొస్తే బ్రిటన్లో ఇంకొక రకమైన ఇంగ్లీష్ ఉంటుంది, స్కాటిష్ ఇంగ్లీష్ ఇంకో రకంగా ఉంటుంది. వాళ్ళకు 4 రకాల మాండలికాలు, 100 రకాల మాండలికాలు. అందుకని మన భాష కూడా బ్రతకాలి. కానీ ప్రాబ్లం ఉంది, ఛాలెంజ్ ఉంది. దీంతో ఎట్లా మాట్లాడాలి? ఈరోజు టెక్నాలజీ అందుబాటులో ఉంది. నా భాషలో మాట్లాడతాను, నువ్వు నీ భాషలో మాట్లాడు. నా భాషలో నాకు అర్థం ఏర్పడుతుంది, నేను మాట్లాడింది నీ భాషలో ఉంటుంది. అందుకని మన భాషను బ్రతకాలి. 3500 చరిత్ర కలిగినటువంటి మన భాష సంస్కృతి కూడా బ్రతకడానికి టెక్నాలజీ అనేటువంటిది దానికి ప్రాతిపదిక అవ్వాలంటే టెక్నాలజీ నెపంతో, ఆధునిక టెక్నాలజీ పేరుతో మన భాషని వీటిని సమూలంగా నాశనం చేసే పరిస్థితిని అంగీకరించకుండా ఒక రకంగా మేధోపరమైన ప్రతిఘటన ఎందుకు చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. ఏ విద్యార్థి అయినా కానీ, ఎవరైనా ఇండివిజువల్స్ ఎవరైనా కానీ ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రెస్ నోట్లో లింక్ ఇచ్చాము. ఇవి కూడా తీసుకెళ్తారు మీకే. ప్రెస్ నోట్లో కూడా లింక్ ఇచ్చాము. ఆ లింక్ కూడా కొంచెం పాపులేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగులో చాట్‌జీపీటీ ఉంటే బాగుందని అందరం అనుకుంటూ ఉంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బూచి అనేటువంటి పరిస్థితి నుంచి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక సాధనం కింద ఈరోజు చర్చ మారింది మన తెలుగు ప్రాంతంలో. దీని ఫస్ట్ పాత్రికేయ మిత్రులందరికీ అభినందనలు. మీరు చేసినటువంటి కృషి మూలంగా ఈ మార్పు సాధ్యమైంది. స్వేచ్ఛ, IIIT, ఓజోన్10, మెటా, టాస్క్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ శతసహస్ర యాగం. దీంట్లో 1,00,000 మంది ఇంటర్న్షిప్స్ చేయబోతున్నారు. మన తెలుగు భాష జానపదాల్లో, వివిధ కళారూపాల్లో, వివిధ సంస్కృతుల్లో, కథల రూపంలో, ఉత్పత్తి క్రమంలో పాడేటువంటి పాటలలో నిక్షిప్తమైంది. దీన్ని మొత్తాన్ని డాక్యుమెంట్ చేసి ఒక తెలుగులో ఒక చాట్‌జీపీటీని తలదన్నేటువంటి ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్ తయారు చేయడానికి ఒక కార్యక్రమం టేకప్ చేశాము. దాదాపు దీంట్లో ఇప్పటికే 10,000 మంది తోటి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. సెకండ్ బ్యాచ్ ఒక 30,000 మందితోటి, థర్డ్ బ్యాచ్ ఇంకొక 60,000 మందితోటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. ప్రతి విద్యార్థి, ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి విద్యార్థి కనీసం తక్కువలో తక్కువ ఒక 50 మందిని కలిసి వాళ్ళ అమ్మమ్మలను, తాతయ్యలను, లేకపోతే ఉత్పత్తి చేస్తున్నటువంటి క్రమాన్ని పూర్తిగా వీడియో తీయటం కానీ, వాయిస్ రికార్డ్ చేయటం కానీ, టెక్స్ట్ని సేకరించడం కానీ చేస్తారు. ఆ చేసినటువంటి డేటా సెట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ప్రాపర్ ఏఐ టూల్స్కి కావాల్సినటువంటి డేటా సెట్స్ కింద మార్చడం మీద ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఏఐ టూల్స్ని బిల్డ్ చేయడం మీద కూడా వాళ్ళందరినీ ట్రైన్ చేస్తారు. దీంట్లో IIIT, తర్వాత ఓజోన్10 వంటి కంపెనీలు, మెటా దగ్గర నుంచి అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఏఐ మీద నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విద్యార్థులందరినీ ట్రైన్ చేయబోతున్నారు. ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఈ సంస్థలన్నిటి తరఫున సంయుక్తంగా కూడా సర్టిఫికేట్స్ అందజేస్తాము. ఒక మాటలో చెప్పాలంటే చాట్‌జీపీటీని తలదన్నేటువంటి తెలుగు సాఫ్ట్వేర్ ఒకటి రాబోతుంది. ఇది ఒక 2-3 నెలల్లో మనందరికీ అందుబాటులోకి వస్తుంది.